చదవండి. చదవండి కింద వరకు చదవండి. దేవుని నామమునకు స్తోత్రం. దేవుడు ఇక్కడ అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి పొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. తనకున్న అనుభవ జ్ఞానం, తనకు అంటే ఎవరిక్కడ? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు ఉన్నటువంటి అనుభవ జ్ఞానం చేత అనేకుల్ని ఏం చేస్తున్నాడంట? నిర్దోషులుగా చేస్తున్నాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు అనుభవం? మరి ఆయన ఈ లోకంలో కన్యమరియా గర్భాన శిశువుగా ఈ లోకానికి వచ్చి మరి 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. 33 సంవత్సరాల కాలంలో ఆ పరిచర్య చేసినప్పుడు ఆయనకి ఎవరన్నా నేర్పించారా? ఆయన ఎవరన్నా గురువు ఉన్నారా ఈ లోకంలో? మనకి నేర్పించడానికి ఇక్కడ బోధకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. వారి ద్వారా మనం ఒకప్పుడు అన్యులుగా ఉన్న మనం ఏం చేశాము? దేవుని మార్గాన్ని తెలుసుకున్నాము, ఇది నీతి మార్గం అని తెలుసుకున్నాము, ప్రభు యొద్దకు వచ్చాం. అవునా? మరి యేసుక్రీస్తుకి ఎవరు తెలియజేశారు? ఎవరైనా చెప్పగలరా? ప్రభువుకి ఎవరు తెలిపారు? ఆయన మరి ఈ 2026 సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్త? అంతకుముందు ఉన్న వ్యక్త కాదు. భూమికి పునాది వేయకముందే, సృష్టికి పునాది వేయకముందే తండ్రి ప్రథమ ఫలముగా క్రీస్తుని సృజించుకున్నాడు. సృజించుకున్నప్పుడు భూమికి పునాదులు వేస్తున్నప్పుడు తన తండ్రితో కూడా ఈయన కూడా పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తూ ఆయన ఏం చేస్తున్నాడో చూస్తూ నేర్చుకుంటూ ఉన్నాడు. ఆ ఏదైనా వనంలో మనుషులను సృష్టించి పెట్టినప్పుడు మరి వాళ్ళు తప్పిపోయినప్పుడు వాళ్ళు చనిపోతారు అని చెప్పాడు కదా సాతాను. చనిపోయారా? చనిపోలేదు. ఎలా చనిపోలేదు? మరి తండ్రి అక్కడ ఒక గొర్రెపిల్లను వధించి వారికి మారుగా వారిని కాపాడి వారిని ఆ ఏదైనా వాళ్ళ నుంచి బయటికి నడిపించి సజీవులుగా ఉంచాడు. కాబట్టి అక్కడ దేవుని ప్రేమ కనిపిస్తూ ఉంది. తనకున్న అనుభవ జ్ఞానం ఏంటి? దేవుడు ఏదైనా చేయగలడు, తండ్రి ఏదైనా చేయగలడు. అక్కడ ఉన్నటువంటి మరణ శాసనాన్ని కూడా సాతాను అనుకుంది, ఇప్పుడు ఈ మనుషులు చనిపోతారు, ఇంకా దేవుడికి ఎవరు ఉండడు, దేవుడు ఒంటరివాడు అయిపోతాడు. కానీ దేవుని ప్రణాళిక గొప్పది, ఏదైనా చేయగలడు. కాబట్టి మరి అపవాదిని యొక్క తంత్రాన్ని అక్కడ దేవుడు సాగనివ్వలేదు. కాబట్టి మానవులకి దేవుడు కృప దొరికింది. అక్కడే మొదటి కృప మరి ఆదాముకి దొరికింది. కాబట్టి తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూశాడు. ఏదైనా దేవుడు తప్పించగలడు. అంటే మానవుల్ని నేను ఎలా రక్షించగలను, ఈ యొక్క అపవాది యొక్క తంత్రముల నుంచి తండ్రి ఎలాగ బిడ్డల్ని తప్పించాడు అనేది దేవుడు అక్కడ చూశాడు. యేసుక్రీస్తు మొదటగా అక్కడ చూశాడు. మరి రాను రాను ప్రజల్ని సమస్యలో చిక్కుకున్నప్పుడు మరి మోషేకి ఎలా తోడై ఉండి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాడో దేవుడు చూశాడా చూడలేదా? ఎలా విజయం ఇచ్చాడో చూశాడా చూడలేదా? మరి అనాది కాలంగా ప్రవక్తలను పంపించి వాళ్ళ యొక్క మార్గాన్ని, వాళ్ళకి ఆజ్ఞలను ఇచ్చి మరి ఎలా నడిపించాడో లేదా చూశాడా లేదా? చూశాడు. ప్రవక్తల ద్వారా వాళ్ళకి నీతి మార్గాన్ని బయలుపరిచి వారు తప్పిపోతున్నప్పుడల్లా వారిని ఎలాగ వెతికి రక్షించాడో ఆయన తన తండ్రి దగ్గరుండి చూస్తూ, నరులను చూస్తూ ఆయన ఆనందిస్తూ ఉన్నాడంట. కాబట్టి నేనేం చేయాలి? ఈ లోకానికి వచ్చినప్పుడు నేనేం చేయాలో ఆయన రాకముందే ఎక్కడ నేర్చుకున్నాడు? తండ్రి వద్ద నేర్చుకునే వచ్చాడు. కనుక తండ్రి ఏది చెప్తూ ఉన్నాడో అదే నేను చెప్తున్నాను అని చెప్పి వాక్యంలో ఏది చెప్పినా కూడా మొదట ఆయన ఏం చెప్తాడండి మనకి? నా తండ్రి ఏది చెప్తున్నాడో నేను అదే చెప్తున్నాను, నా తండ్రి ఏది చేస్తున్నాడో నేను అదే చేస్తున్నాను. మరి ఆయన తండ్రి ఏది చెప్తున్నాడో అదే చేశాడు. మరి మనం కూడా మరి ఆ తండ్రి, ఆ పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు, ఈ లోకంలో మనల్ని ఏ విధంగా నడవమంటున్నాడు ఆయన ఎరిగి ఉన్నాము. ఆయన ద్వారానే రక్షణ అని తెలుసుకున్నాము. మరి ఆ రక్షణ ఎంత గొప్పదో తెలుసుకుని
ఆ తండ్రి యొక్క రక్తం ద్వారా మనము మన యొక్క పాప స్థితిని, ప్రాచీన స్థితిని విడిచిపెట్టి, మన పాపములను, మన దోషములను, మన అతిక్రమములు అన్నీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాము. మరి నిజంగా విడిచిపెట్టామా? మనలో లేవా మన అతిక్రమాలు? లేవా మనలో? కోపం లేదా? మనలో ద్వేషం లేదా? మనలో పగలు లేవా? పూర్తిగా విడిచిపెట్టామా? విడిచిపెట్టిన వాడు మాత్రమే ఆయన కుమారుడు అనబడు, ఆయన వారసుడు అనబడు, ఆయన రాజ్యంలో ఉంటాడు. నీతిమంతుడు మాత్రమే తన రాజ్యంలో ఉంటాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన నీతిని నెరవేర్చిన వారు, విన్నవారు కాదు, వచ్చిన వారు కాదు, నెరవేర్చకుండా ఆయన రాజ్యంలో ఎవరు ఉండలేరు. కాబట్టి అనుదినము మనం వాక్యం వింటూ ఉన్నాము, ప్రతి వారం నేర్చుకుంటూ ఉన్నాము. క్రమక్రమంగా ఒక్కరోజే మనం దేన్ని సరి చేసుకోలేం. కాబట్టి మన మనుషులం కాబట్టి ఒక్కరోజే మనం ఏది మార్చుకోలేకపోవచ్చు. కానీ మనం దేవుడికి అప్పగించుకోవాలి. ప్రభువా, ఈ విషయంలో నేను మార్చుకోలేకపోతా ఉన్నాను, నేను దీన్ని మార్చుకోవాలి, నాలో ఉన్న ఈ కోపాన్ని మార్చుకోవాలి, నాలో ఉన్న ఈ ద్వేషాన్ని మార్చుకోవాలి, నాలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను నేను మార్చుకోవాలనుకుంటున్నాను. ప్రభువా, నా వల్ల కావట్లేదు, నాకు సహాయం చేయండి, మీ ద్వారా మాత్రమే నేను వాటిని మార్చుకోగలుగుతాను అని చెప్పి మనం తండ్రికి ఎప్పుడైతే అప్పగించుకుంటామో ప్రభు మనకు సహాయం చేస్తారు. వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. మనం ఎలా సరిచేసుకోవాలో, ఎలా నడుచుకోవాలో, ప్రతి విషయంలో ఎలా సమాధాన పడాలో. మొదటగా మనం ప్రభువుతో సమాధాన పడాలి, తర్వాత మనుషులతో సమాధాన పడాలి. లేని ఎడల మీరు నా పిల్లలు కాదు అంటారు దేవుడు. ఖచ్చితంగా సమాధాన పడాలి. దేవుడు ఎదుట మనం ఎవరెవరి విషయాల్లో విరోధంగా ఉన్నామో వారందరి విషయాల్లో దేవుని ఎదుట ఒప్పుకొని మనం సమాధాన పడినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ఇది నిజమండి. మనం ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అన్నట్టుగా ఉంటే పరలోక రాజ్యంలో ఉండలేము. పొట్టులాగా మరి అలా అవ్వకూడదు. కాబట్టి మనం దేవునిలో పరిశుద్ధులము, శ్రేష్టమైన విత్తనాలుగా మనం దేవుని రాజ్యంలో ఉండాలంటే ఖచ్చితంగా మనల్ని మనం సరిచేసుకోవాలి. ప్రతి విషయంలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, ఆయన వాక్యాన్ని విని ఆచరించే విషయంలో ఖచ్చితంగా కూడా మనం ప్రతి దానిలో మనం దేవుడు ఈరోజు మనల్ని ఎలా నడుచుకోమంటున్నాడు, మన కుటుంబంలో ఎలా నడుచుకోమంటున్నాడు, మన పిల్లలతో ఎలా నడుచుకోమంటున్నాడు, మన కుటుంబంలో భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎలా నడుచుకోమంటున్నాడు, తల్లిదండ్రులతో ఎలా నడుచుకోమంటున్నాడు, మరి ఆత్మీయ తల్లిదండ్రులతో, సంఘముతో, ప్రతి విషయము బైబిల్లో రాయబడి ఉందండి. ఏది రాయబడకుండా లేదు. పౌలు గారు అపోస్తుల కార్యంలో ప్రతిదీ సంఘంతో ఎలా ఉండాలి, సేవకులతో ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, కుటుంబంలో తల్లిదండ్రులు ఎలా గౌరవించుకోవాలి, మరి నువ్వు తల్లిదండ్రులను సన్మానించిన దీర్ఘాయుష్మంతుడు అవుదు అంటున్నాడు దేవుడు. మరి మనం తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత మనకు ఉన్నప్పుడు దాన్ని దేవుడికి ఇచ్చి ఇది దేవార్పితం అంటే దేవుడు దాన్ని అంగీకరించిన అంటున్నాడు వాక్యంలో. ఈ తల్లిదండ్రులు చూడవలసింది నాకు ఇస్తే అది నాకెందుకు? నేనేమన్నా లేనివాడినా? నాకేమన్నా కొదువు ఉందా? లేదు. మొదట నీ తల్లిదండ్రులని సన్మానించు, అప్పుడు నీ దీర్ఘాయుష్మంతుడు అవుతాను. తర్వాత నీ పిల్లల్ని దేవుని క్రమంలో నడిపించాలి, వాళ్ళకి దేవుని మార్గాన్ని చెప్పాలి, ఉదయం ప్రార్థించడం నేర్పించాలి, వాక్యాన్ని ధ్యానించడం నేర్పించాలి. తల్లిదండ్రులు, భార్యాభర్తలు ఇద్దరు సమాధానం కలిగి ఉండాలి. మరి ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు, అవునా? కాబట్టి సమాధానం కలిగి ఉండాలి కుటుంబాలు. అప్పుడు మనల్ని చూసి ఇతరులు నేర్చుకుంటారు, వీళ్ళు దేవుని బిడ్డలు. కాబట్టి వీళ్ళ ఇంట్లో చూడు ఎంత సమాధానం ఉందో. మన ఇంట్లో ఏంటి, ఎప్పుడు చూసినా గొడవలు, ఎప్పుడు చూసినా పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు, లేకపోతే తల్లిదండ్రులు అరుచుకుంటూ ఉంటారు, ఇరుగు పొరుగు వారితో గొడవలు, అవునా? మనం చూస్తే ప్రతిరోజు మన ఇరుగు పొరుగు ఎక్కడో ఒక్కడ ఏదో ఒక గొడవ వినిపిస్తూనే ఉంటుంది. సమాధానం ఉంటుందా వారి కుటుంబాల్లో? త్రాగుడో లేకపోతే ఏదో ఒక విషయంలో ఆర్థిక సమస్యలను ఏదో ఒకటి రావచ్చు. నేను పెద్ద, నేను ఎక్కువ, నేను చిన్న, ఏదో ఒకటి. కానీ దేవుణ్ణి ఎరిగిన కుటుంబాల్లో మరి అవన్నీ ఉండవు. ఏముంటుంది? దేవుని సమాధానం ఉంటుంది, దేవుని నీతి ఉంటుంది, ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఉంటుంది. మొదటగా దేవుని ప్రేమ ఉంటుంది. ప్రేమ లేకపోతే ఎన్నున్నా కూడా అది వేస్ట్ అని మరి అపోస్తుల కార్యంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు. మొదటగా ప్రేమించడం మనం నేర్చుకుంటే మనల్ని చూసి మన పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఒకరినొకరు ప్రేమించడం నేర్చుకుంటారు, ఎదుటి వాళ్ళని గౌరవించడం నేర్చుకుంటారు, మనల్ని గౌరవించడం నేర్చుకుంటారు. మనం వారికి మాదిరి. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఎవరు మాదిరి? తండ్రి మాదిరి. మనం ఎవరికి మాదిరి? మన పిల్లలకి
మనల్ని చూసి నేర్చుకుంటారు. మన పెద్దవాళ్ళతో మనం ఎలా ఉంటున్నాం అనేది మనల్ని చూసి నేర్చుకుంటారు. మనల్ని వాళ్ళు అలాగే చూస్తారు. అవునా కాదా? మనం ఎలా చూస్తామో వారు కూడా రేపు మనల్ని అలాగే చూస్తారు, నో డౌట్ ఇందులో. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మన ప్రవర్తన విషయంలో కానీ, మన మాట విషయంలో కానీ, మన క్రియల విషయంలో కానీ. మరి మన ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు చూడడేమో, మందిరంలో ఉన్నప్పుడే చూస్తున్నారు అనుకుంటారేమో. లేదు, ఆయన పాతాళంలో ఉన్నా కూడా చూసే దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. నీ హృదయాలోచనలు కూడా ఆయన ఎరిగిన దేవుడు. కనుక నేను మనసులో అనుకుంటున్నాను కాబట్టి నాకు తెలియదు అని మనం అనుకోవడానికి లేదు. మన హృదయాలోచనలు మనం అనుకోకముందే, నీ నోట నుంచి మాట బయలుపడకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటాడు దేవుడు. కాబట్టి మనం మాట్లాడే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో మాట్లాడే విషయంలో కానీ, పెద్దలతో మాట్లాడే విషయంలో కానీ, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు కూడా మన ఆలోచన విషయంలో కూడా దేవుని వైపే మన దృష్టి ఉండాలి. ఎందుకంటే మరి ఇక్కడ నేర్చుకున్నట్టే కాదు కానీ పరలోక రాజ్యంలో మనం చేయాల్సిన పని ఏంటి? వెళ్ళిన తర్వాత వాక్యాన్ని ధ్యానించడమే, ప్రభువుతో కూడా తండ్రిని స్తుతించడమే, ఆనందించడమే. అక్కడ మనకి ఇంకేం పని ఉండదు. ఈ లోకంలో ఉన్నప్పుడు పనులు ఉంటాయేమో కానీ పరలోకంలో ఏమైనా పనులు ఉంటాయా? ఏమీ ఉండవు. అక్కడ ఓన్లీ ఒకటే ఒక పని, దేవుని స్తుతించడం మాత్రమే, ఆరాధించడం మాత్రమే. ఇక్కడ మనం నేర్చుకోని సంగతులు, మన అనుభవంలోనికి రాని సంగతులను దేవుడు మనకు అక్కడ నేర్పిస్తారు. కాబట్టి ఇక్కడనే మనం సిద్ధపడాలి. మొదట మనకి ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట. మనం దేవుని రాజ్యానికి చేరడానికి ఇక్కడే మనము నేర్చుకోవాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ విషయంలో నేను ఎలా నడుచుకోవాలి, ప్రతీది కూడా వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని రూపాంతరపు అనుభవంలోనికి నడిపిస్తాడు. రూపాంతరపు అనుభవం అంటే క్రీస్తు వలె మనల్ని కనపరచేస్తాడు ఎదుటివారు నిన్ను చూసినప్పుడు, ఇదిగో దేవుని బిడ్డ, దేవుడు ఇలా ఉంటాడు, వీరిలా ఉంటాడు, వీరిలాగా ప్రేమ కలిగి ఉంటాడు, మనం వీళ్ళని చూసి దేవుణ్ణి తెలుసుకోవాలి అని చెప్పి మనల్ని చూసి దేవుడు మందిరానికి ప్రజలు రావాలి. మనల్ని చూసి అన్యులు దేవుణ్ణి తెలుసుకోవాలి. వీళ్ళలాగా మన కుటుంబం ఉండాలి, మన పిల్లలు అరే వీళ్ళలాగా ఉండాలి, వీళ్ళ పిల్లలు చూడు ఎంత మర్యాదగా ఉంటారో, ఎంత పద్ధతిగా మాట్లాడతారో అని చెప్పి మన పిల్లల్ని చూసి ఎదుటి వాళ్ళు తెలుసుకొని వాళ్ళ పిల్లల్ని సరిచేసుకునేలాగా, మందిరానికి రాకపోయినా వారి కుటుంబాలు సరిచేయబడతాయి కదా. మన పిల్లల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారంటే అది దేవునికి ధన్యత కాదా? దేవునికి మహిమ కాదా? కాబట్టి మనం ఇప్పటి నుంచే వాళ్ళని దేవుని కొరకు తయారు చేయాలి. పిల్లల్ని వారి మార్గాన్ని ఏంటో, దేవుడి మార్గం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో మొదటగా ప్రేమగా ఉండడం నేర్పించాలి, ప్రార్థించడం నేర్పించాలి, పిల్లలకి వాక్యాన్ని ధ్యానించడము నేర్పిస్తూ మనం కూడా వారితో కలిసి ఇదిగో రామ్మ ఈ వాక్యం చదువుకుందాం అని చెప్పి మనం కూడా వారితో కలిసి ప్రార్థించాలి. వారితో కలిసి వాక్యం ధ్యానించినప్పుడు మనం ఏదో పని చేస్తూ మీరు చేయండి అంటే వాళ్ళు చేస్తారా? చేయరు. కాబట్టి మనం కూడా వారితో కలిసి వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ మనం ఏ పని చేస్తున్నా కూడా మరి ఆ పనికి వెళ్ళే ముందు కూడా దేవునికి అప్పగించి వెళ్ళి చూడండి. మీ పనిలో గొప్ప విజయాలని దేవుడు అనుగ్రహిస్తాడు. మనం సరిచేసుకున్న తరువాత దేవునికి అప్పగించి మీరు పని ప్రారంభించి చూడండి. ఇప్పటి వరకు మీ పనులు ఆగిపోయాయా? ఇప్పటి వరకు మీ కుటుంబంలో ఏమైనా ఇరుకులు ఇబ్బందులు అలాగే ఉన్నాయా గత సంవత్సరంలో? మరి ఈ సంవత్సరంలో వాటన్నిటి నుంచి విడుదల పొందాలనుకుంటున్నారా? పొందాలనుకుంటే మనల్ని మనం దేవుడికి అప్పగించుకోవాలి. కాబట్టి మనల్ని ఈ క్షణమే ఇప్పుడే అప్పగించుకుందాం. ప్రభువా ఇదిగో ఈ క్షణం మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం. మా చిత్తం కాదు, మా ఇష్టం కాదు, నీ చిత్తము మా పట్ల నెరవేరాలి, నీ ఆలోచన మాలో నెరవేరాలి, మీరు మాలో ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభువా అని చెప్పి మనం ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు తనకున్న చేత ప్రభువు మనల్ని నడిపిస్తారు. కాబట్టి ఒక 5 నిమిషాలు మనల్ని మనం దేవునికి అప్పగించుకుందామా? కళ్ళు మూసుకొని ఏ విషయాల్లో అప్పగించుకోవాలో మరి మనకు తెలుసు, మన హృదయాలకు తెలుసు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు ప్రభువుకి అప్పగించుకోండి. ఏ విషయాల్లో సరి చేసుకోవాలో
సరి చేసుకుందామా? ఈ సంవత్సరం ప్రభువుకు మనల్ని అప్పగించుకుందామా? స్తోత్రం, 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 స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, వందనాలు. మహాగణుడా, నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇప్పటి వరకు నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞత స్తోత్రములు. అవునయ్యా, నీకున్న అనుభవ జ్ఞానం చేత నాయన మమ్మల్ని నాయన తండ్రి మా పాపముల నుంచి, మా దోషముల నుంచి, మా అతిక్రమముల నుంచి, మా అజ్ఞానము నుంచి, మా విధేయత నుంచి మీరు మమ్మల్ని విడిపించారయ్యా. నీకే వందనాలు, స్తోత్రములు. అయ్యా, ఈ రీతిగా నీ సజీవులుగా నీ సన్నిధిలో మేమున్నామంటే నీ కృపే నాయన. నీకు వందనాలు, స్తోత్రములయ్యా. మేము ఇంకా ఏ ఏ విషయాల్లో సరి చేసుకోవలసి ఉన్నదో నా ప్రభా, అటు విషయాలన్నిట్లో నా ప్రభా నీకు వందనాలు, స్తోత్రములు. సరి చేసుకుని నాయన ప్రభా, మాలో కోపం ఉంది ప్రభా, తొలగించయ్యా. మాలో అజ్ఞానం ఉంది ప్రభా, తొలగించు ప్రభా. మాలో అవిధేయత ఉంది ప్రభా, తొలగించు నాయన. నీకు వందనాలు, స్తోత్రము. మా పిల్లల్ని నైనా సరిగా నీలో నిలబెట్టలేకపోతా ఉన్నాము తండ్రి, క్షమించు తండ్రి. బాల్యం నుండే నాయన వారిని ఎందు భయభక్తి కలిగిన బిడ్డలుగా పెంచడానికి ముందు నాయన మాకు జ్ఞానం దయచేయండి ప్రభా. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ అందు గుప్తమైన వాగ్దానం చేసిన దేవుడవు నాయన. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. మాకు జ్ఞానం దయచేయండి ప్రభా. అడుగుడు మీకు ఇయ్యబడు అన్నావు తండ్రి, నీకు వందనాలు. జ్ఞానము కొదువుగా ఉండడం నన్ను అడుగుడు అన్నావు ప్రభా. ఆయన ఎవరిని త్రోసివేయువాడు కాదు నాయన, నీకు వందనాలు. ఎవరిని త్రోసివేయక నేను జ్ఞానం ఇచ్చేదని అంటున్నావు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నీ ఆత్మజ్ఞానం దయచేయండి ప్రభా. ఏ బిడ్డలు నాయన ప్రభా ఏ ఏ విషయాల్లో ఈ సన్నిధిలో మొరపెడుతున్నారో, ఈ సన్నిధిలో ఒప్పుకుంటున్నారో ప్రభా, వారిని క్షమించండి ప్రభా. ఇదిగో నాయన, మాకు విరోధంగా ఉన్న ప్రతి వారిని మేము క్షమిస్తున్నాము తండ్రి. మా పట్ల నాయన అపార్థం చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని మేము హృదయపూర్వకంగా క్షమిస్తున్నాము నాయన. నీకు వందనాలు. నీతో మేము సమాధాన పడాలి నాయన. నీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాము. హల్లెలూయా, స్తోత్రం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.